నడుస్తున్నాయి. ఇవాళ వేరే ముచ్చట మాట్లాడేంత తీరిక ఉండదు ఎవరికి. అవునవును. ఎస్. ఇంకొకటి, అమిత్ షా ఇన్ నో వే కన్సర్న్డ్ విత్ ఈపీఎస్. ఎస్ ఎస్. అయితే లేబర్ మినిస్టర్ చెప్పాలి, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. ఎక్కడిదో స్పీచ్ తెచ్చి వాని మిమిక్రీ వాయిస్ తోని అవును ఈ మాటలు కలిపిండ్రు దానికి. నేను అనుకుంటున్నా సార్, ఇది ఏదైనా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎప్పుడైనా మాట్లాడింది అనుకుంటున్నా ఇది. అదే ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈయన మాట్లాడతాడు అమిత్ షా, కానీ ఆ మాటలు కావు, ఆ మొత్తము అదే విషయం మాట్లాడినట్టుగా ఉంది. ఆ విషయం ఎవడికి చెప్తున్నట్టు ఆయన? అదే కదా. ఆయనకు సంబంధమే లేదు. ఆయన హోమ్ మినిస్టర్ కి సంబంధమే లేదు. అవునవును సార్, అవునవును. అది సంగతి. దీని కొంతమంది నమ్ముతా ఉన్నారు న్యూస్. లేదు, నేను ఫ్యాక్ట్ చెక్ కూడా చేసిన. ఫ్యాక్ట్ చెక్ లో కూడా ఏమని వచ్చిందంటే, అమిత్ షా ఈపీఎస్ మీద మాట్లాడిన సందర్భాలు లేవు అని వచ్చింది. ఎక్కడ వేరే వాళ్ళని అడిగారా? లేదు, గూగుల్లో ఫ్యాక్ట్ చెక్ చేస్తే చెప్తుంది అది. మనం ఫ్యాక్ట్ చెక్ గూగుల్లో సెర్చ్ చేసి ఏమైనా ఇలాంటి వార్తలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంది. అయితే ఈయన మాట్లాడుతుంది, వార్తల రూపంలో వస్తుంది కదా. అంటే గూగుల్ కు మీరు అప్లోడ్ చేసి అడిగారా, లేకుంటే ఎట్లా అడిగారు? ఏం అక్కర్లేదు, దానిలో వచ్చిన టైటిల్ ఇచ్చి అమిత్ షా స్పీచ్ ఆన్ ఈపీఎస్ పెన్షన్ అని ఇస్తే చాలు. ఆ ఈపీఎస్ పెన్షన్ మీద అసలు మాట్లాడినట్టు లేదు అని వస్తుంది. ఓకే ఓకే. అలాంటి సమాచారం ఏం లేదు అని వచ్చింది. కానీ గూగుల్లోనే ఫేక్ న్యూస్లు చాలా వస్తున్నాయి కదా రోజు. గూగుల్లోనే చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి. వాళ్ళు బ్లైండ్ గా యూట్యూబ్ లో లేదు సార్, గూగుల్లో కూడా వస్తున్నాయి సార్. అది వెబ్సైట్ రూపంలో వస్తున్నాయి గూగుల్లో. ఎక్కువ గూగుల్లో వెబ్సైట్ రూపేణా వస్తున్నాయి గూగుల్లో. వచ్చినా కానీ ఏంటంటే, ఆథరైజ్డ్ న్యూస్ ఏజెన్సీ ద్వారా వచ్చిన వార్తలకే అది కన్ఫర్మ్ చేస్తుంది. ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఒక 100 మంది 1000 మంది న్యూస్ ఏజెన్సీ అని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఇస్తే చెప్పదు అది. ఇప్పుడు కొన్ని ఆథరైజ్డ్ న్యూస్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళు మరి ఫస్ట్ రిలీజ్ చేస్తారు కదా న్యూస్. మరి వాళ్ళు చేయకుండా ఎవడో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య రిలీజ్ చేస్తే అది అథెంటికేటెడ్ కాదు. అది సంగతి. ఇప్పుడు అందుకే నేను మాటికి చెప్తా ఉంటా, ఏదన్నా టీవీ న్యూస్ అయితే నమ్మండి, పేపర్ న్యూస్ అయితే నమ్మండి, కానీ యూట్యూబ్ వీడియోలు నమ్మొద్దు అని చెప్తుంటా నేను. ఓకే ఓకే. అది ఇంతకుముందు కూడా వచ్చింది ఇది, మళ్ళీ ఇప్పుడు దాన్ని 1 month 2 months క్రితం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాడు మళ్ళీ లైవ్ అని పెడుతున్నాడు. అవును సార్, ఇది ఫేక్ న్యూస్ సార్. ఇప్పుడు వాళ్ళంతా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఎవరికి కూడా వేరే మాట్లాడేది లేదు టైం.
क्योंकि वर्ष 2025 से ईपीएस पेंशन में एक क्रांतिकारी बदलाव होने जा रहा है। न्यूनतम पेंशन की राशि को 1000 से बढ़ाकर प्रस्तावित नई पेंशन मिलेगा। ये सिर्फ एक सरकारी घोषणा नहीं है, बल्कि ये 80 लाख से अधिक बुजुर्गों के लिए एक नई सुबह का सूरज है, जो अब तक आर्थिक तंगी के अंधेरे में जी रहे थे। ये उनके लिए केवल एक राहत की खबर नहीं, बल्कि उनके जीवन को आर्थिक रूप से सुरक्षित और सशक्त बनाने वाला एक ठोस कवच साबित होगा। इस तन की ऐतिहासिक फैसले के पीछे के कारण सवाल ये उठता है कि ये फैसला क्यों लिया गया और इसके पीछे क्या वजह है। इसके कई महत्वपूर्ण कारण हैं जिन्हें हमें समझना जरूरी है। पहला और सबसे महत्वपूर्ण कारण है मानवीय गरिमा। सेवानिवृत्ति के बाद हर नागरिक को